ఈరోజు మీరు మాట్లాడినటువంటి పదప్రయోగం చూస్తే ఖచ్చితంగా మీరు నాస్తికులన్నా అయి ఉంటారు. భగవంతుడి మీద ఏమాత్రము కూడా విశ్వాసము లేని మీ మీద ఎవరైనా కూడా సద్విమర్శలు చేస్తే తట్టుకోలేనటువంటి ప్రతిఘాతక చర్యలకు సిద్ధపడేటువంటి వ్యక్తిగా, ఒక హింసాయుత ఆలోచనలున్నటువంటి మనిషిగా మిమ్మల్ని మీరు ఈ రోజున ప్రొజెక్ట్ చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నాయుడు గారు, మీ హయాంలో మీరు చేసినటువంటి మంచి ఏమీ లేకపోగా మీరు చెప్పుకుంటున్నారు. రోజు మా హయాంలో 50,000 వచ్చినారట, ఈయన హయాంలో 90,000 మంది వస్తారట. నాయుడు గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజున ఈ రోజున పెరిగినటువంటి భక్తుల సంఖ్య ఏమీ ఎక్కువ లేదు. మా హయాంలో కూడా, అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా రద్దీ సమయాలలో 80,000, 1,00,000 మంది వచ్చేటువంటి సందర్భాలు మన తిరుమల దేవస్థానంలో దాదాపు సగం రోజులుంటాయి. ఆ తర్వాత మిగిలిన రోజులలో 50,000-60,000కు ఏ రోజు కూడా తగ్గదు. మీరు మిమ్మల్ని మీరే ఏదో దైవ ప్రతినిధిగా భావించుకొని, అందుకే నేను కొత్త ప్రవక్త వచ్చినాడయా, బిఆర్ నాయుడు అయినటువంటి టీటీడీకి ఒక కొత్త ప్రవక్త వచ్చినాడు అని కూడా చెప్పడం జరిగింది. ఆ పదాన్ని మళ్లీ ఉపయోగిస్తున్నా. ఖచ్చితంగా మీకు మీరు ప్రకటించుకున్నటువంటి ప్రవక్త బిఆర్ నాయుడు గారు, మీ హయాంలో రద్దీ ఏమి పెరగల. మొన్న 2 లక్షల మంది వచ్చినారు, చాలా ధర్నాలు జరిగినాయి. మీరే ఒప్పుకుంటున్నారు మళ్లీ మా హయాంలో ఏమి ఆలజడులు లేవు, ఆందోళనలు లేవు అంటూనే రద్దీ జరుగుతాయి. కొన్ని ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని. మా హయాంలో ఒక్క ధర్నా లేదు, ఒక తోపుసులాట లేదు, ఒక ఒత్తిడి లేదు. రాసుకోండి మీరు కావాలంటే. అలాగే మీ హయాంలో విఐపి భక్తులకు పెద్దపీట వేయటం లేదంట. నాయుడు గారు, ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి విఐపి భక్తుల కోట మొత్తం అంతా కలిపితే 7,500 దాటుతున్నది. మా హయాంలో 5,000 దాటిందేమో చూడండి. అట్లాగే మీరు మీ ప్రసంగంలో చైర్మన్ గా నేను వేలాది టోకన్లను దర్శన టికెట్లు ఇచ్చినాను అని కూడా చెప్తున్నారు. దీని మీద కూడా ఎంక్వైరీ అయింది. మీ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు కదా, చూపించండి. నేనేదో తాగేదానికి నీళ్లు కూడా కింది నుంచి తెచ్చుకుంటాను. తాగేదానికి నీళ్లు కూడా కింది నుంచి తెచ్చుకోవటం దైవ సేవ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. నాయుడు గారు, చాలా మర్డర్లు చేసేటువంటి వాళ్లు కూడా నాగభూషణం లాగా సినిమాలలో, పాత సినిమాలలో నాగభూషణం లాగా అత్యంత ఉదారమైనటువంటి ప్రజాసేవకుడులాగా, భక్తుడిలాగా మాట్లాడుతూనే ఉంటారు. మీరు కూడా అలాగే ఆ చక్రధారి సినిమాలో నాగభూషణం లాగా, అది మీ భక్తి. మీరు టీటీడీ చైర్మన్ కావటం కోసమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దుమ్మెత్తిపోసినారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ పదవి ఇచ్చినారు. ఇచ్చిన వాళ్లు మర్యాదగా ఉండకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, మొదటి రోజే మీరు ఇంకా ప్రమాణం స్వీకరించక పూర్వమే జగన్మోహన్ రెడ్డి వాడంది అధికారంలోకి వచ్చేది, వాడు ఇంకా రాడు అని టీటీడీ చైర్మన్ మాట్లాడతాడండి. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు అసలు రాజకీయాలే మాట్లాడకూడదే. నువ్వు రాజకీయవేత్త కూడా కావు కదా. మీరు కాకుండా కూడా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. మా మీద నిరంతరము ఎంత దుర్గంధం చల్లాలనో అంత దుర్గంధం చల్లుతూ రోజుల తరబడి మీ ఛానల్లో చర్చలు పెట్టి, మీకు కావలసినటువంటి తైనాతీలను, భజనగాళ్లందరినీ పిలిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మా మీద ఆరోపణలు వేయటం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదాలు తినరు, పట్టు వస్త్రాలు సమర్పించరంట. నాయుడు గారు, మీకు అధికారం తలకెక్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు మీరు. బహుశా చంద్రబాబు నాయుడు గారు కాకుండా మీరేమన్నా పట్టు వస్త్రాలు తేవాలని ఏమన్నా కుతూహలంలో ఉన్నారేమో బహుశా. అందువల్ల నేనే ఈసారి బ్రహ్మోత్సవాలకు నేను తీసుకుపోతాను సార్ అని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అలాగే ఈయన అన్య మతస్థుల గురించి మాట్లాడినాడు. అన్య మతస్థులను టీటీడీలో ఇక ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఇక టీటీడీనే ఈ ఉద్యోగాలు హిందువులకు మాత్రమే ఇవ్వాలా అన్నటువంటి డెసిషన్ జీవో
నేను తీసుకున్నటువంటి ఆనాడు పాలక మండలి అధ్యక్షునిగా 2007లో మే నెలలో తీసుకున్నటువంటి తీర్మానము వలన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక టీటీడీలో పూర్తిగా హిందువులనే తీసుకుంటాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నదే మేము. ఈయన ఏందో మాట్లాడుతున్నాడు 200 ఆయన ఈవో ఏమో అధికారికంగా ఒక 20 మంది అన్యమతస్తులు ఉన్నారు అని చెప్పినారు. ఈ రోజు ఆయన పత్రికా సమావేశంలో నా పరిశీలనలో 280 మంది అన్యమతస్తులు ఉన్నారు. మరి నీవేమి అధ్యక్షుడయ్యా? నాకు అర్థం కాలా. ఈవో గారేమో అట్ట మాట్లాడతాడు, చైర్మన్ గా ఏమో 280 మంది నా దృష్టిలో ఉండారు అని అంట. వాళ్ళందరినీ ఏదో ఏమేమో చేసేస్తానని కూడా ఏదో మాట్లాడుతున్నాడు. అంటే ఎంత సమన్వయ లోపం ఉన్నది. అదే కదా మేము చెప్పింది. మీకు ఈవో గారికి, కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో గారికి ఏమీ పడటం అన్నది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ముందరే తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురు కూర్చొని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మేమంతా ఒక్కటే అని చెప్పినా అది కౌరవులు పాండవులు కలిసి కూర్చొని మాట్లాడినట్టుగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నేను అన్న తర్వాత మీరు ఆ రకంగా ముగ్గురు కూర్చుందామా అని మీరు పోయి భంగపడి పత్రికా సమావేశం ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. ఈయన టీసీఎస్ తో అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఏతో 2 గంటల దర్శనం మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడినాడు. ఈ రోజు కూడా మాట్లాడినావు ఏ దర్శనంతో 2 గంటల్లో ఇస్తానని చెప్పినావు కదా, మరి 3వ కుయికో కాంప్లెక్స్ కట్టానని ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నాకు అర్థం కాలా. నువ్వే కదా తీసుకునింది ఆ నిర్ణయము, మేం కాదు కదా. అంటే దానికి పూర్తి విరుద్ధమైనటువంటి ఆలోచనే కదా అది. అలాగే దాస సాహిత్య ప్రాజెక్ట్ నీ హయాంలో జరుగుతున్న ఒక అపవాదు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధనవంతుల ఇళ్లల్లో లక్ష్మీ పూజలు చేస్తున్నారు అన్నటువంటి నిజమా కాదా? విజిలెన్స్ రిపోర్టు ప్రకటించిందా లేదా? దీనికి సమాధానం చెప్పాలి నువ్వు. విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. మీరు ఇష్టం వచ్చినట్టుగా తిడితే, మామూలుగానే నేను విన్నదాని ప్రకారం మీరు గౌరవనీయ బిఆర్ నాయుడు గారుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బూతుల నాయుడు గారు అని అంటూ ఉంటారట. ఈ బూతుల నాయుడు గారైన బిఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఈ 40-50 ఏండ్లలో ఎన్ని రకాలైనటువంటి తిట్లు తిట్టారో, అనేక రకాలైనటువంటి దుర్భాషలు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లను, ఇలాంటి వాళ్ళనందరినీ అనుంటారు. ఈరోజు నన్ను అన్నారు, వార్డ్ అన్నాడు, రాస్కెల్ అన్నారు, మీరు చాలా డెకాయిట్ అన్నారు, గజదొంగ అన్నారు, ఇలా అనేక పదాలు. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అలాంటి దుర్భాషలాడేటువంటి హీన సంస్కృతి నాది కాదు. అలాగని మీరు మాట్లాడిన తర్వాత ఇంత మాటలు నేను ఇతరులకు ముందర అలాంటి మాటలు మాట్లాడడం సభ్యత కాదు. కానీ ఈ 40 ఏళ్లలో మీరు ఎన్ని రకాలైనటువంటి బూతులు ఎంతమందిని మాట్లాడుంటారో నాతో సహా, అవన్నీ కూడా తిరిగి నేను మిమ్మల్ని అన్నట్టుగా అనుకోండి. అదే నా ధైర్యం. ఎందుకంటే నేను అవన్నీ కూడా బయట పత్రికా మీటింగుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని ఉంటారో అన్ని రకాల తిట్లు ఏమేమి ఉంటాయి, ఎన్ని బూతులు మాట్లాడుంటారో మీరు అవన్నీ కూడా ఒకసారి మననం చేసుకోండి. నేను తిరిగి అన్నట్టుగా అనుకోండి. నాయుడు గారు, మీరు ఈ రకంగా టీటీడీ చైర్మన్ గా ఉండి ఇంత దారుణంగా మాట్లాడటము, నేనేదో వెంచర్లో 30-40 కిలోమీటర్లకు రోడ్డు వేసినట్ట నిరూపించండి నాయుడు గారు. నేను దేనికైనా కూడా సిద్ధం. నేను తక్కువ దగ్గర డబ్బులు వసూలు చేసినాను అన్నాడు. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మళ్ళా ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా? నేను నీ గురించి మాట్లాడాలంటే 1 కోటి ఉన్నాయి. 1 కోటి అన్ని పరిష్కరిస్తాడంట. ఈ శ్రీవాణి దర్శనము మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమన్నా తగ్గిపోతారండి? ఈయన దానికి ఒక పెద్ద వివరణ ఇచ్చినాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అని. సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం వచ్చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీకు మీరు చాలా మేధావిగా అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు.
ఇలాంటి వాడు వచ్చినాడండి మాకు అర్థం కాలేదు మా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తాడామేనని ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలు నాయుడు గారు. మీకు మీరు నేను పిస్తా, నేను రౌడీ, నేను అది ఏం మాట్లాడినారు స్వామి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా. అటవీ ప్రాంతం ఉందంట, విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంట. ఏంది తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి. ఇవన్నీ కూడా ఊహల్లోటువంటి మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును. ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది. ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు.